జింబాబ్వేతో సిరీస్ లో సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో సిరీసుల్లో కొనసాగినప్పటికీ అక్కడ రాణించలేకపోయాడు. దీంతో జింబాబ్వేతో సిరీస్ నుంచి సెలెక్టర్లు తప్పించారు. అయితే సంజు శాంసన్ ను తప్పించడంపై రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. మళ్ళీ జట్టులోకి వస్తాడా లేదా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే సంజు శాంసన్ ప్లేస్ లో ఓపెనర్ గా ఆడిన వైభవ్ సూర్యవంశీ సూపర్ హిట్ అయ్యాడు. జింబాబ్వే టూర్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు. ఇదే సమయంలో తన క్రికెట్ జర్నీపై సంజు శాంసన్ స్పందించాడు. తన వయసు ఇప్పుడు 31 సంవత్సరాలే అని, ఇంకా చాలా క్రికెట్ తనలో ఉందన్నాడు. చాలా కాలం క్రికెట్ ఆడగలనని చెప్పుకొచ్చాడు. భారత జట్టులో చోటు కోసం ఎప్పుడూ పోటీ ఉంటుందన్నాడు. తానెప్పుడూ తన స్టైల్లోనే ఆడేందుకు ఇష్టపడతానన్నాడు. తానెలా బ్యాటింగ్ చేయాలో చెప్పనవసరం లేదని అన్నాడు. శాంసన్ బ్యాటింగ్ స్టైల్ ను శాంసనే నిర్ణయిస్తాడని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. భారత జట్టులో చోటు కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుందన్నాడు. గత టీ20 వరల్డ్ కప్ నకు ముందు ఆట మీదే ఫోకస్ చేశానన్నాడు. జట్టులో చోటు గురించి ఆలోచించలేదన్నాడు. ఆటనే ఆస్వాదించానన్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ లో ఆడతానని తాను అనుకోలేదన్నాడు. దేవుడి దయ వల్ల సాధించానని గుర్తు చేసుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానన్నాడు. 2028 టీ20 వరల్డ్ కప్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదన్నాడు. టీమిండియాకు తన అవసరం ఉందనుకుంటే తీసుకుంటారన్నాడు. ఇలా అవకాశం వస్తే మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఫిట్నెస్ మ్యాటర్ లో విరాట్ లా స్ట్రిక్ట్ గా ఉండాలన్నాడు. ఫిట్నెస్ పరంగా తనకు వచ్చిన ఎన్నో సందేహాలను కోహ్లీ తీర్చాడని చెప్పుకొచ్చాడు. విరాట్ చెప్పినట్లుగా చేస్తే ఎవరి కెరియర్ అయినా ఓ దశాబ్దం పాటు గొప్పగానే ఉంటుందన్నాడు. నిజానికి ఇప్పుడు సంజు ఫిట్నెస్ సరిగ్గా లేదనే చర్చ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీని చూస్తుంటే మళ్ళీ జట్టులోకి రాగలడా అనేది ఆసక్తికరం. అయితే ఆసియా గేమ్స్ కోసం ఎంపిక చేసిన జట్టులో శాంసన్ ఉన్నాడు. అక్కడ తుది జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది.